వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ చేస్తున్నటువంటి పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పటికే సిబిఐ అటు అవినాష్ రెడ్డి పాత్రతో పాటు వైసీపీ నేతల పాత్ర అంతా కూడా బయటపెట్టింది. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివేకానంద రెడ్డి కేసును ఎలా తప్పుదారి పట్టించాలి అనుకున్నారు అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి. అటు రాజకీయ నాయకులకు సమానంగా పోలీసు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి సహకరించి ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చి కేసును పక్కదారి పట్టించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మీకు కృష్ణారెడ్డి పేరు వినే ఉంటారు. ఆ చనిపోయిన వివేకానంద రెడ్డికి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి. సో మరి వివేకానంద రెడ్డి పిఏ అంటే కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన వాంగ్మూలం కూడా కేసులో చాలా కీలకంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో, ఎప్పుడైతే ఈ కేసుని సిబిఐ విచారిస్తున్నటువంటి ఈ కేసుని రాష్ట్ర పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారో అప్పుడు ఒక అద్భుతమైన కట్టుకథ అల్లారు. దీనికి డైరెక్షన్ ఎవరంటే అవినాష్ రెడ్డి, యాక్షన్ ఎవరంటే కృష్ణారెడ్డి. అంటే అవినాష్ రెడ్డి చెప్పినట్టుగా కృష్ణారెడ్డి డ్రామాలు ఆడాడు. ఏంటి? రామ్ సింగ్, ఈ పేరు వినే ఉంటారు. సిబిఐ కేసు తీసుకున్న తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసును పరుగులు పెట్టించి అవినాష్ రెడ్డి పేరుతో సహా అందరి పేర్లు బయటికి తీసిన వ్యక్తి రామ్ సింగ్. ఒకరి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు, ఒకరి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు, కేసుని ఏ కోణంలో కూడా వదిలిపెట్టే వ్యక్తి అసలే కాదు. ఎప్పుడైతే రామ్ సింగ్ వేగంగా ఒక్కొక్కటి బయటకు లాగుతున్నాడో, రామ్ సింగ్ను అడ్డుకోకపోతే మనందరం కటకటాలు పాలవడం ఖాయం. ఫిక్స్ అయినటువంటి అవినాష్ రెడ్డి వర్గం రామ్ సింగ్ను అడ్డుకోవాలి. ఎలా అడ్డుకోవాలి? సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్. సో దాని కేసును మనం అడ్డుకోలేము. కానీ రామ్ సింగ్ అనే అధికారిని అడ్డుకుంటే వేరే వాడిని మనం మేనేజ్ చేయొచ్చు అనుకున్నారో, లేదా అంత స్పీడ్గా వెళ్ళాలే అనుకున్నారో తెలియదు. లేదా రామ్ సింగ్ని చూసిన తర్వాత రామ్ సింగ్ని మనం అడ్డుకుంటే మిగతా వాళ్ళు కూడా భయపడతారు అనుకున్నారో తెలియదు. కానీ ఒక అద్భుతమైన కట్టుకథ అల్లారు. ఆ కట్టుకథలో వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ను కూడా యాడ్ చేశారు. ఏంటది? సిబిఐ అధికారి రామ్ సింగ్ నన్ను బెదిరించాడు, భయపెట్టాడు, నా కాళ్ళ మీద లాఠీలతో కొట్టి అవినాష్ రెడ్డి పేరు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు, లేకపోతే ఇంకా అందులో ఇన్వాల్వ్ అయినటువంటి మరికొంతమంది పేర్లు చెప్పాలని రామ్ సింగ్ నా మీద ఒత్తిడి చేసి నన్ను భయపెట్టి బెదిరించి నాతో సంతకాలు తీయించుకున్నారని చెప్పి ఒక కట్టుకథ నల్లి లోకల్ పోలీసులకు చెప్పి రామ్ సింగ్ మీదే రివర్స్లో కేసు పెట్టించి తరువాత ఇదే అంశాన్ని కోర్టులో కూడా పెట్టారు వాళ్ళు తీసుకెళ్ళి. అంటే సిబిఐ అధికారులు ఈ సాక్షులను బెదిరించి భయపెట్టి వాళ్ళకు అనుకూలంగా వాంగ్మూలం చెప్పిస్తున్నారు, కేసును నీరు గార్పిస్తున్నారు అనేది నాడు అవినాష్ రెడ్డి వర్గం కోర్టులో చేసినటువంటి వాదన కదా. ఇది చాలామందికి గుర్తున్న విషయమే. అయితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి రాష్ట్ర పోలీసులు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో కృష్ణారెడ్డిని సిబిఐ రామ్ సింగ్ విచారించిన మాట పచ్చి అబద్ధం, కృష్ణారెడ్డిని సిబిఐ అధికారి కొట్టిన మాట పచ్చి అబద్ధం. అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు. ఏం చెప్పాడు అప్పుడు కృష్ణారెడ్డి? రాజశేఖరను సునీత అంటే కూతురు అల్లుడు కలిసి, వివేకానంద కూతురు అల్లుడు కలిసి నన్ను పలానా ప్లేస్కు పిలిచారు, నేను వెళ్ళాను, నా ఫోన్లు 2 లాక్కుని సిబిఐ అధికారి రామ్ సింగ్ చెప్పినట్టు చేయాలని నా మీద ఒత్తిడి తెచ్చారని కేసులో ఏళ్ళు కూడా ఇన్వాల్వ్ చేశాడు. అంటే రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ వీళ్ళ ముగ్గురు కలిసి కృష్ణారెడ్డిని వేధించినట్టుగాను, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించినట్టుగాను ఆ రోజు కృష్ణారెడ్డి వెళ్ళిన కథ. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు కథ బాగానే వెళ్ళారు కానీ భవిష్యత్తు ఊహించాల. రేపొద్దున ఒకవేళ ప్రభుత్వాలు మారితే నిజంగా విచారణ జరిగితే ఇందులో లోపాలు బయటపడతాయని గ్రహించరా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎలా దొరికిపోయాడు అవినాష్ రెడ్డి. హత్య జరిగిన రోజు నిందితులంతా ఎవరింట్లో ఉన్నారు? అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. ఎందుకున్నారు? అవినాష్ రెడ్డి చెప్పాలా. ఎలా దొరికారు? గూగుల్ టేక్అవుట్ ద్వారా దొరికారు. ఇలా టెక్నాలజీని ఇలా వాడతారని వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు కూడా సేమ్ టెక్నాలజీతో పట్టుకున్నారు. 2 విషయాలు. ఒకటి, రామ్ సింగ్ తనను పలానా ప్లేస్లో విచారించి కొట్టారు అని చెప్పారు. సో సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే రామ్ సింగ్ అనే వ్యక్తి అంటే సిబిఐ అధికారి కృష్ణారెడ్డిని విచారించలేదు, కృష్ణారెడ్డిని ముఖాముఖిగా కలవలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, పోలీస్ స్టేషన్లో కూడా నన్ను విచారించారు ఆ రోజుల్లోనే అని ఇంకో కట్టుకథ దానికి యాడ్ చేశారు. తీరా కట్ చేస్తే ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి డేట్లో సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లో బయటికి తీస్తే అసలు ఆ రోజు కృష్ణారెడ్డి స్టేషన్కే రాల. దీని వెనక నాడు ఏఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి అనుకుంటా, ఏఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డితో పాటు ఒక ఏఎస్ఐ, వీళ్ళిద్దరూ కూడా ఈ కట్టుకథలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఎవరాళ్ళు? ఏఎస్ఐ రామకృష్ణ, అలాగే ఏఎస్పీ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి.
వీళ్ళిద్దరూ కథలో ఇన్వాల్వ్ అయిన తరువాతే వాస్తవానికి ఈ కేసును జి రాజు అనే ఒక వ్యక్తి ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేశాడు. రామ్ సింగ్ అనే వ్యక్తి కృష్ణారెడ్డిని కొట్టాడా విచారించాడా అనేది తేల్చాలని. సో జి రాజు అనే వ్యక్తి దీన్నేమి పూర్తి స్థాయిలో విచారణ చేయకముందే ఎవరిని రంగంలో దింపారు? అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డితో పాటు అప్పుడు పులివెందుల ఏఎస్సీగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి సొంత సామాజిక వర్గాన్ని దమ్మన్ రంగంలో దింపారు. ఇద్దరు కూడా సొంత సామాజిక వర్గమే. ఏళ్ళని దింపిన తర్వాత కేసును వేగం చేశారు. కట్టుకథలు అలటంలో దిట్ట వీళ్ళు. ఏం చేశారు? ఆ రోజు జరిగిన మాట వాస్తవమే, మాకు పలానా రోజు వచ్చి కృష్ణారెడ్డి కంప్లైంట్ కూడా ఇచ్చాడు, మేము స్టేషన్లో విచారణ కూడా చేసామని అప్పుడు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ డేట్లోకి వెళ్ళి పరిశీలిస్తే అసలు కృష్ణారెడ్డి అనే వ్యక్తి స్టేషన్కి రాలా. గెస్ట్ హౌస్లో నన్ను కొట్టారు అని ఏదైతే గెస్ట్ హౌస్ పేరు చెప్పాడో ఆ గెస్ట్ హౌస్కి రామకృష్ణ రాలా, అదే పిఏ కృష్ణారెడ్డి రాలా, రామ్ సింగ్ రాలా. అలాగే సెల్ లొకేషన్లు చెప్పాడు కదా, సునీతను రాజశేఖర్ నన్ను పిలిచి నా 2 ఫోన్లు లాక్కుని నన్ను బెదిరించారు పలానా తారీఖునని. సో లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తే ఆ రోజు పిఏ కృష్ణారెడ్డి అసలు ఆ ప్లేస్కే వెళ్ళాల. ఏదైతే నన్ను బెదిరించారు, కూతురు అల్లుడు నన్ను బెదిరించారని చెప్పారో ఆ ప్లేస్కి కృష్ణారెడ్డి వెళ్ళాల. దొరికిపోయారు కదా. ఇప్పుడు ఇదే మొత్తాన్ని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు పెట్టారు ఆధారాలతో సహా. ఏంటి ఆధారాలు? 1 సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారాలు, 2 సెల్ ఫోన్ ట్రేసింగ్ ఆధారాలు. ఆ డేటుల్లో ఎక్కడైతే మేము ఉన్నామని వాళ్ళు చెప్పారో ఆ డేట్లో వాళ్ళు అక్కడ ఉన్నారా వేరే ప్లేస్లో ఉన్నారా అనేది సెల్ ఫోన్ లొకేషన్ బయటికి తీస్తే వాళ్ళు అక్కడ లేరు. లేకపోవడం కదా, దరిదాపుల్లో లేరు, ఆ దరిదాపుల్లోనే లేరు. పోనీ సెల్ లొకేషన్ కాసేపు పక్కన పెడదాం, సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి కదా. ఫలానా తేదీన స్టేషన్లో విచారించాము అని చెప్పారు, ఫలానా రోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పారు. అవేవి సీసీటీవీ ఫుటేజ్లో ఆ రోజు మొత్తం చూసినా లేవే. మరి కృష్ణారెడ్డి రాకుండా కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? అలాగే సిబిఐ అధికారి వేధించాడు కొట్టాడు అని చెప్పారు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లు తీస్తే అసలు ఇద్దరు అక్కడ లేరు. అంటే వీళ్ళు కట్టుకథలో ఒక ప్లేస్ని ఎంచుకుని అక్కడ కట్టుకథలు లేరు. దానికి సాక్షులుగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు పక్క వాళ్ళు వీళ్ళు చూశారని చెప్పి వాళ్ళని సాక్షులుగా ఇన్వాల్వ్ చేశారు. సరే, వాళ్ళేమో డబ్బు కాసిపడి ఎన్నాం మేము ఏదో సౌండ్లు వచ్చినాయి లోనికి వెళ్ళడం చూసామని ఏదో సాక్ష్యాలు చెప్పుంటారు. కానీ వాళ్ళ సాక్ష్యం కంటే సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం గొప్పది కదా. కానీ ఆ రోజు అక్కడ లేరు. అంటే వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని తప్పించడం కోసం, తప్పుకోవడం కోసం, అవినాష్ రెడ్డి అనుచరులను తప్పించడం కోసం ఆ రోజు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరూ కూడా కట్టుకథలు అల్లి పాపం కేసును విచారిస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కేసులు పెట్టి వేధించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆశ్చర్యపోయాయి. ఒక సిబిఐ అధికారి మీద రాష్ట్ర పోలీసులు కేసు పెట్టడం విచిత్రంగా ఉందో, కేసుకి వెళ్ళిన పోలీసుల మీద మరొక పోలీసులు కేసు పెట్టడం విచిత్రంగా ఉందని వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో ఈ దెబ్బతో అవినాష్ రెడ్డి బండారం బయటపడింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారి, పాత్రధారి అవినాష్ రెడ్డే. అందులో నో డౌట్. కేసును తప్పుదారి పట్టించడానికి వీళ్ళు తొక్కిన అడ్డదారులే దానికి ఒక ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.